ప్రకటన గ్రంథ పుస్తకంలో కన్క్లూషన్ సిరీస్కి మీకు ప్రేమతో స్వాగతం. ఒక పుస్తకంలో తొలి పలుకులు ఎలా ముఖ్యమో అలాగే ముగింపు ముఖ్యం. వెల్కమ్ టు ద కన్క్లూషన్ సిరీస్ ఇన్ రెవల్యూషన్. ఈ కార్యక్రమానికి బ్రదర్ ఎండి జగన్ వచ్చి ఉన్నారు. బ్రదర్ జగన్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్. రెవల్యూషన్ చాప్టర్ 20లోకి ప్రవేశించాం. ఇంకా ఎగ్జాక్ట్గా 2 more చాప్టర్స్ బైబిల్లో ఉన్న ఒక కన్క్లూషన్కు వస్తుంది. ఈ 20 ఒక ముఖ్యమైన టర్నింగ్ పాయింట్గా చూస్తున్నాం. ఎందుకలా చూస్తున్నామంటే ఇందులో ఎక్కువగా సాతాను గురించి రాయబడి ఉంది. సహజమైన ప్రశ్న, ప్రజల హృదయంలో ఉన్న ప్రశ్న, నా మనసులో కూడా ఉన్న ప్రశ్న, ఈ సాతానుకి అథారిటీ ఇవ్వబడిందని మనం లూకులో చదివాం. ఇన్ఫ్యాక్ట్ క్రైస్ట్కి సాతానికి ఉన్న కాన్వర్జేషన్లో ఈ అథారిటీ ఫుల్గా నాకివ్వబడింది అని చెప్పి అపవాది క్రైస్ట్ వద్దనే మాట్లాడుతున్నాడు. అప్పుడు ఆ నిజమైన అథారిటీ అపవాదికి ఇవ్వబడిందా ఒకటి. రెండవది, ఎలా మనం ఈ రెవల్యూషన్లోని 20th చాప్టర్ ఫౌండేషన్ చూస్తే అపవాదిని మనం ఎలా అర్థం చేసుకోవాలి, మన విరోధి ఎవరైనా అర్థమైతేనే కరెక్ట్గా హ్యాండిల్ చేయగలం. ఇది అర్థం కాక చాలామంది కన్ఫ్యూషన్కి వస్తున్నారు. దీన్నెలా మనం అర్థం చేసుకోవాలి, ఎందుకంటే అథారిటీ ఈజ్ గివెన్ టు మీ అని చెప్పి క్రైస్ట్ వద్దే మాట్లాడుతున్నాడు. అలాంటి ఒక అర్థాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి ఇక్కడ? ఇప్పుడు మీరడిగిన ప్రశ్నకొచ్చి బదులు పౌలు ముందుగానే చెప్పాడు. మన విరోధి గురించి తెలిసిపెట్టుకోండి, సాతాను తంత్రములను మనం ఎరుగని వారము కాము అని తను చెప్పాడు. అయితే ఈరోజు మనము 2 ముఖ్యమైన విషయాలు, మొదటిగా మీరు అడిగిన దాన్ని చూద్దాం. సాతాను యొక్క అధికారం ఎలాగొచ్చింది అని చెప్పి, తర్వాత సాతాను గూర్చిన కొన్ని విషయాలను మనము చూద్దాం. ఆ మొదటి ప్రశ్నకు సాతాను అధికారం ఎలాగొచ్చింది. ఇప్పుడు సాతానుకొచ్చి ఒక ఓవరాల్గా మీరడిగింది ఒక 6000 సంవత్సరాల హిస్టరీ. అంతకుముందే అతడు ఉండేడు, ఒక 6000 సంవత్సరాల హిస్టరీ అది. మరి అదెలాగంటే, దేవుడొచ్చి సర్వమును సృష్టించిన దేవుడు ఆయనొక్కడే. దేవునిలో మనం 2 విధాలైన పదాలను ఉపయోగిస్తున్నాం బైబిల్లో. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆది అన్నది సృష్టి ఆరంభ స్థలం, క్రియేషన్ స్టార్ట్ అయ్యే టైం, అదే ఆది అంటున్నాం మనం. అంతకుముందే దేవుడు ఉన్నాడు, ఆయనకు ఆరంభము లేదు, ఆది అంతము లేదు. ఆయనొచ్చి ఇప్పుడు పుట్టాడు, ఇప్పుడు ముగించాడు అన్నది కాదు. దానికి పేరు అనాది దేవుడు. శాశ్వతుడైన దేవుడు నీకు నివాసస్థలము, నిత్యముగా నుండి బాహులు నీకు ఆధారం అంటాం. సృష్టికి ముందున్నటువంటి దేవుడు ఆది దేవుడు, అంటే ఆరంభము లేనివాడని అర్థం. ఒక స్టార్ట్ ఆయన చేస్తున్నాడు, ఒక డాట్ పెట్టి రాస్తున్నాడు పెన్నుతో. అదే ఆదిలో దేవుడు భూమి ఆకాశంను సృష్టించాడు. సో వీటికి రెండిటికి మధ్యలో దేవుడేం చేస్తున్నాడంటే, సృష్టి ఆరంభించేప్పుడు వాక్యములు సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడిన ఉంది. అంతటినీ ఆయన సృష్టించి వీటన్నిటికీ ఒక సూపర్వైజర్, లేదంటే ఈరోజు భాషలో చెప్పాలంటే ఒక టీం లీడర్ లాగా విశ్వమంతటికి ఒకరిని నియమిస్తున్నాడు, ఒక కేర్ టేకర్. ఈయనొక్కడే. అప్పుడొచ్చి తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనే వ్యక్తిత్వంగా వేరుకాల, దేవుడొక్కడే అలా ఉన్నారు. ఆ ఒక్కరు అంతటిని సృష్టించి ఒకరి చేతిలో అప్పగిస్తున్నాడు. అభిషేకమునొందిన కెరూబువై ఒక ఆశ్రయంగా నీ ఉంటివి అని ఎహెచ్కేలు 28లో. సో అలా సృజించి ఇచ్చిన తర్వాత ఆయన ఒక స్థలంలో ఉంటాడు, పరలోకం. అట్లే ఒక స్టెప్ క్రింద యూదుల నమ్మకం ప్రకారం 7 ఆకాశాలుంటాయి. పౌలు కూడా చెప్తాడు, నేను 3వ ఆకాశానికెళ్ళానని. సో ఆ 2వ ఆకాశములో అతన్ని ఉంచి ఇప్పుడు వేల కోటానుకోట్ల దూతల్ని సృష్టిస్తాడు, క్రియేషన్స్. వీరి యొక్క స్థుతులు అన్నీ కూడాను ఛానల్ ఇతనే వర్షిప్ లీడర్. ఈ వర్షిప్ లీడర్ అంతటిని కండక్ట్ చేస్తాడు. వీరందరూ 24 గంటలు ఆరాధిస్తుంటారు. అంతగా నమ్ముతున్నాడు. అవును, ఇతనే ఒకడే రైట్ హ్యాండ్ వల్ల. వీటంతటికి రైట్ హ్యాండ్ కాదు. మీరు ఇలా తీసుకోండి, మీరు ఒక లెవెల్లో చూడండి. క్రైస్ట్ అనే మనం తండ్రి యొక్క కుమారుడనేవాడు లేడు, ఒక్కడే ఉన్నాడు. ఇప్పుడు ఇతనే ఎవరైనా చూస్తే ఇతనే కుమారునిలాగా. ఓహో. సో ఇతనే రెడీ చేసి ఉంచుతున్నాడు. మీరు చూశారంటే బైబిల్లో క్రీస్తు భూమిలోనికి వచ్చినప్పుడు కూడా, ఆయన పుట్టేప్పుడు కూడా ఆయనను గూర్చిన డిస్క్రిప్షన్ ఉండదు. ఇంత అందంగా ఉంటాడు ఇలా అలా అని ఉండదు. సాతానుకు అన్ని డిస్క్రిప్షన్స్ ఉంటాయి బైబిల్లో. అతని రెక్కల్లో మ్యూజిక్ వస్తుంది, అతను ఈ విధంగా సృజింపబడ్డాడు, అతని చుట్టూతను ఇతని వర్ణనే వేరుగా ఉంటది. అప్పుడు ఎంత విశేషముగా సృజించాడో చూడండి. అప్పుడు చేసి ఉంచి ఒక స్థలంలో ఇతనికి ఏమనిపిస్తుంది, ఈ స్థుతులన్నీ కూడా ఆయనకెళ్తూ ఉన్నాయి, నా ద్వారా వెళుతుంది, నేనే ఓన్లీ పర్సన్. అప్పుడు ఇతనేమనుకుంటున్నాడు, ఇలాగ కొన్ని సంవత్సరములు, కొన్ని 1,00,000 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు అనుకోండి ఉదాహరణకి, ఇలా వెళ్తున్నప్పుడు ఒక స్థలములో అన్నెందుకు ఈయనకెళ్తున్నాయి,
ఇవన్నీ మనకే వస్తే ఎలాగుంటుంది? ఒక విధంగా గర్వమైన ఆలోచన. ఇదొచ్చిన వెంటనే అదే వాక్యం చెప్తుంది, ఈ ఆలోచన వచ్చిన వెంటనే ఆయన సర్వశక్తిమంతుడు గదా, ఆ థాట్ ఆ థాట్ అతనిలో వచ్చినప్పుడే అట్లే కింద పడవేస్తున్నాడు. ఇప్పుడు అతనొచ్చి 4వ ఆకాశంలో పడుతున్నాడు. అక్కడి నుండి పడి 4వ ఆకాశంలో పడుతున్నాడు. అతను పడింది 4వ ఆకాశం. అదే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో అక్కడ ఆకాశంలో యుద్ధము కలిగాను. మనమందువల్ల ఆకాశమందున దురాత్మ శక్తులు అంటాం. అవును. సో ఇప్పుడు ఇతనొచ్చేప్పుడు ఇతనితో ఒక దూత సమూహం వచ్చింది, ఒక గ్రూపు నమ్మొచ్చారు ఇతన్ని. ఈరోజు మీరు చూస్తున్నారు గదా, ఒక ఆర్గనైజేషన్కి ఎదురుగా లేవడం, అలాగే ఒక గ్రూపు లేచిన నాయకుని వెంబడి వెళ్ళిపోవడం, తరువాత ఒక గ్రూపు మాకు తెలియకుండా చేశామని చెప్పడం, ఇటువంటి థాట్స్ ఇతని దగ్గర నుండి వచ్చినటువంటిదే. వీరిలోనే అనేక విధములైన దూతలు ఉన్నారు. అందువల్ల దేవుడు చెప్తున్నాడు, అంధకారంలో వారిని బంధించి ఉంచాడట దేవుడు న్యాయం తీర్పుకై. ఓపెనింగ్లోనే వారిని దేవుడు కట్టేశాడు. వీరు భూమిలోకి వస్తే తీవ్ర ఇబ్బంది. సో ఇప్పుడు ఈ యొక్క వచ్చిన ఇతడు, ఇతనికి బదులుగా ఒక గ్రూప్, అన్నీ వచ్చాయి. దీనికి బదులుగా క్రియేషన్ ఆరంభించాలి. ఆ స్థలం ఖాళీగా ఉంది హెవెన్లో. దేవుడేమనుకుంటున్నాడు, నాకంటే తక్కువైనవాడు నా స్థానానికి రావాలని ఆశపడ్డాడు. ఇప్పుడు నేను అతనికంటే తక్కువైన వాణ్ణి సృజించి అతని స్థానంలో నమ్మకమైన వాణిని నిలుపుతాను, ఆ ఆశ లేనివానిగా నిలుపుతాను. ఏ కాలంలోనూ అతను ఏం చేయడు, నాకు విరోధంగా లేవని గ్రూపుని చేస్తానని చెప్పియే ఆదామును నిర్మిస్తాడు. ఆదాం నిర్మించేప్పుడు చూడండి, ఒకడే ఒకటిగా నిర్మిస్తాడు. మలాకి 2:15 చెప్తుంది, కొంచెముగానైనను దైవాత్మ నొందిన వారిలో ఎవరునూ ఈలాగున చేయలేదు. ఒకడు చేసినను ఏమి జరిగాను, దేవుని చేత సంతతి నొందవలననే అతడు యత్నము చేశాను గదా. ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. ఇప్పుడు నిర్మించిన తర్వాత ఈ ఆదాము అతని మూలంగా ఫలించి అభివృద్ధి పొంది విస్తరించమని దేవుడు చెప్పాడు. ఇప్పుడు ఈ ఆదాము తన సంతతి సాతాను, అతని గ్రూప్స్, వారికి ఆల్టర్నేటివ్గా వీరొచ్చారు. ఇప్పుడు వీరిని ఆ స్థలానికి దేవుడు తీసుకురావాలి. అయితే త్రోయబడిన ఇతడు, మీరు నన్ను సృష్టించారు, ఇన్ని సంవత్సరములుగా ఉన్న నేనే ఏం చేశాను, పడిపోయా, మీ దృష్టిలో సాతానైపోయాను. ఇతడు పడిపోవడానందులకు ఏమి నిశ్చయం? అలాగన్నప్పుడే నువ్వే అతన్ని టెస్ట్ చేసుకో. సాతాన్ని దేవుడు ఎందుకు ఉంచాడంటే అతను శోధించేవాడే. అతడి పేరే శోధకుడని ఉంది బైబిల్లో. అతని శోధించడానికి ఉంచాడు దేవుడు. ఆయన అనుకునుంటే అలా అనే లోపలే క్లోజ్ చేసి ఉండేవాడు ఎప్పుడో. అయితే అధికారం అనే ఒక మాట చెప్పబడింది. ఇప్పుడేమవుతుంది, ఇప్పుడు ఒక భూమిని సిద్ధపరిచి, అదొక చిన్న భూమి, విశ్వం అంతటితో కంపేర్ చేస్తే ఇది ఒక డాట్గా చూడొచ్చు. ఒక చిన్న పార్ట్ ఇండియాలో ఉండేటువంటి ఒక రాష్ట్రములో ఒక రాష్ట్రాన్ని చేతిలో ఇచ్చి, ఈ రాష్ట్రానికి నీవెలాగుండు, అధికారిగా ఉండు, పరిపాలించు, నేను చెప్పేలాగున చెయ్యి అని చెప్పి ఆదాం నాకు ఇచ్చినప్పుడు, ఇప్పుడు ఇతనేం చేస్తున్నాడు, అతని దగ్గరికెళ్ళి అతన్ని టెస్ట్ చేస్తున్నాడు. టెస్ట్ చేసిన తర్వాత ఇతనికి ఇవ్వబడిన పూర్తి అధికారము ఈ సాతాను మాటలకు ఆదాము తల వంచినందువల్ల అన్నీ అతనికి వెళ్ళిపోయాయి. అదే భూమి యొక్క పూర్తి అధికారము నాకు ఇవ్వబడి ఉన్నది. ఎవరి చేతిలో ఇచ్చాడు దేవుడు? ఆదాం దగ్గర ఇచ్చాడు. ఆదికాండం 1:28 సకలమును ఏలుడని చెప్పి ఈ భూమిని. వీడు ఫెయిల్ అయిన వెంటనే ఈ అధికారం ఇక్కడికొచ్చింది. ఎవరి మూలంగా ఫెయిల్ అయ్యాడో అతనికి వెళ్ళిపోయాయి. ఉదాహరణకు ఒక రాజు మరొక దేశాన్ని పట్టుకున్నాడు అనుకోండి, అమాంతంగా అతని చేతి కిందకి వెళ్తుంది కదా, ఆ విధంగా ఇది వెళ్ళిపోయింది. సో ఈ భూమి ఆనాటి నుండి ఎవరి కంట్రోల్లో ఉందంటే యేసు వచ్చేంతవరకు సాతాను కంట్రోల్లోనే ఉండింది. సో యేసు వచ్చిన తర్వాత ఈ భూమిని 4 భాగాలుగా చూడాలి. బైబిల్లో ఎవరు అలా చూడటం లేదు, కానీ వాక్యములు అలాగే ఉంది. ఈ భూమిని 2 పార్ట్లుగా సృజిస్తున్నాడు. ఒకటి, ఆ భూమిలోని జలములన్నీ ఒక దగ్గర కూర్చబడును, ఆరిన నేల కనబడునుగాక. ఆదికాండం 1:10. ఆరిన నేలకు దేవుడు భూమి అని పేరు పెట్టాడు, జలరాశికి ఆయన సముద్రమని పేరు పెట్టాడు. ఇవి 2 చేర్చబడిందే గ్లోబ్ అని మనం చెప్తున్నాం, లోకము అని చెప్పేటువంటిది, ప్లానెట్. అయితే దేవుడు ఈ రెండింటిని వేరువేరుగా ఉంచాడు. న్యాయతీర్పులు కూడా చూడండి, మరణము పాతాళము వాటి దగ్గరున్నవి అప్పగించాయి, సముద్రము తన దగ్గరున్నవి అప్పగించింది. సో 2 విడివిడిగా అప్పగిస్తాయి, 2 పార్ట్లు. ఇప్పుడు ఈ 2 పార్ట్లలో దేవుడొచ్చి 2 క్రియేషన్స్ చేస్తున్నాడు. నీళ్లలో కొన్ని క్రియేషన్స్ ఉన్నాయి, ఇందులో ఉన్నాయి. అయితే ఈ ల్యాండ్లోనే మనిషిని ఉంచుతున్నాడు. ఉంచి ఆయన తిరిగి చెప్తున్నాడు, సముద్రమును ఏలమంటున్నాడు, అది గెలువు, దానిని జయించమంటున్నాడు. సో ఈ రెండిటిని కంట్రోల్ చేయమంటున్నాడు. ఈ 2 అతను ఓడిపోయాడు. ఎవరి దగ్గర? అపవాది దగ్గర. ఇప్పుడు ఈ 2నూ యేసు జయించాల. మొదటిగా ల్యాండ్లో జయిస్తున్నాడు, మత్తయి 4వ అధ్యాయంలో మీరు చెప్పినట్టుగా. ఆయన జయించాడు, సాతాను పారిపోయాడు. ఎక్కడా? రాళ్లను రొట్టిగా చేయమన్నప్పుడు. రెండవది ఇంకొక దగ్గర చూస్తే, ఒకే ఒక దగ్గర యేసు గాలిని సముద్రాన్ని నిమ్మళపరుస్తాడు. మీరు చెప్పారు గదా, ద ప్రిన్స్ ఆఫ్ విండ్ అని చెప్పి ఎఫిషియన్స్లో ఉంది. సో ఆ ప్రిన్స్ ఆఫ్ విండ్ అనేది ఎవరంటే గాలే. దూతలు కీర్తనలు 104లో చెప్పబడుతుంది. వాయువులను తనకు దూతలుగా చేసుకుని ఉన్నాడు. దూతల్లో 2 రకాలున్నారు. ఒకటి దేవునితో ఉండేటువంటి దూతలు, మరొకరు త్రోయబడినవారు. అవి 2 ఆత్మగానే ఉన్నాయి, 2నూ వాయువుగా ఉన్నాయి. ఒకటి దేవుని పక్షముగాను, మరొకటి దేవుని బిడ్డలకు అగెన్స్ట్గా ఉంటుంది.
ఇప్పుడు వీరు బోట్లో వెళ్తున్నప్పుడు ఎదురు గాలి వీసింది. ఆ గాలి ఎవరో కాదు, సాతాను యొక్క దూతలు. దానికైనా ఆనవాలు. ఇప్పుడు యేసు దానిని గద్దించాడని ఉంటది. బైబిల్లో ఇద్దరిని గద్దిస్తాడు యేసయ్య. ఒకటి సాతాను, ఒకటి గాలి. సో ఇప్పుడు 2 అధికారాలను యేసు తీసుకుంటాడు. ఇంకా 2 పార్ట్లు వాని దగ్గరుంది. ఒకటి పాతాళము, ఇంకొకటి ఆకాశంలో అతనున్న స్థలం, 4ను. అందులో పాతాళానికెళ్ళి యేసు ఏం చేస్తున్నాడంటే మరణించిన వారిని, చెరలో ఉన్న ఆత్మలను తీసుకెళ్తున్నాడు. మరణించినప్పుడు ఆయన పాతాళానికి వెళ్లి చెరలోని ఆత్మలకు ప్రసంగించి, ఇప్పుడు పాతాళం యొక్క తాళపు చెవులు ఎవరి దగ్గర ఉన్నాయంటే యేసు దగ్గరుంది. 3వ స్థలాన్ని కూడా ఆయన జయించాడు. ఇప్పుడు బాగా గమనించండి, ఇప్పుడు భూమి అలాగే సముద్రము ఇవన్నీ కూడా యేసయ్య కంట్రోల్లోకి వచ్చాయి. అందువల్ల ప్రకటన 1:5లో నమ్మకమైన సాక్షియు, మృతులలో నుండి ఆదిసంభూతుడును, భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు. సో ఈ భూమియును పాతాళము ఆయన కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. ఆకాశంలో అతని స్థలం ఒకటి ఖాళీగా ఉంది. అతనున్న స్థలం అక్కడుంది. ఆ స్థలమును రాకడనంతరం సంఘము ఎత్తబడిన తర్వాత ఆకాశంలో వారికి మికాయేలుకి యుద్ధం జరిగింది. పడద్రోయబడి అక్కడ యుద్ధం జరిగి తిరిగి ఎక్కడికి త్రోయబడతారు? భూమిలోనికి. అతనున్న స్థలం ఇక ఉండదని బైబిల్ చెప్తుంది. సో భూమికి వచ్చిన తర్వాత 7 సంవత్సరాలు ఈ టోటల్ భూమిలో అతను పాతాళానికి వెళ్ళలేడు, పైకి వెళ్ళలేడు, ఎక్కడికి పోలేడు. సో అప్పుడు ఈ 7 సంవత్సరాలు భూమినొచ్చి అల్లకల్లోలం చేస్తాడు. అదే ఉపద్రవకాలం అని చెప్తాం. ఈ 7 సంవత్సరాల ముగింపులోనే ప్రకటన గ్రంథం 20 చెప్తుంది, సాతాను పట్టుకుని జైల్లో కట్టిపెట్టారు అని చెప్పబడుతుంది. సో ఇప్పుడు ఆయన అధికారాన్నంతా తీసుకున్నాడు. అధికారంలో కొంత మిగిలుంది. అంటే మీరు ప్రకటన 12లో చూస్తే అంతటా పరలోకమందు సూచన కనబడింది. ఘటసర్పము 7 తలలును 10 కొమ్ములును ఉండే ఘటసర్పం ఉండెను. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగము. ఎందుకు సర్పము తోకతో ఈడుస్తుందంటే పాముకి విషం ఎప్పుడు నోట్లోనే ఉంటుంది, అవును, తోకలో ఉండదు. ఎందుకు తోకతో ఈడుస్తుందంటే తలను దేవుడు చితక్కొట్టాడు. ఇప్పుడు మనం చూసేది పాము యొక్క మిగతా పార్ట్ ఆడటమే. కొన్నిసార్లు పాము తల నలగొట్టబడడం చూసినట్లయితే బాడీ ఆడుతుంటది. ఈ బలిని కూడా మీరు చూస్తే దెబ్బకి తోక ఆడుతుంటది. ఇప్పుడు తోక మాత్రం ఆడుతుంది. అంతే వానికి ఇవ్వబడిన అధికారమంతా. సో ఇతని అధికారమంతా కూడా బదిలీ చేయబడింది. లాస్ట్ ఫైనల్ యుద్ధం చేసినప్పుడు కొందరికి తెలుస్తుంది చూడండి, ఎలాగన్నా ఓడిపోతాం. అలా మీరు ఫిఫా వరల్డ్ కప్ చూసుంటారు. ఎదుటివారు గోలేసేశారు, మరొక 10 నిమిషాలే ఉంది, ఇందులో మన వల్ల ఖచ్చితంగా వారు వేసిన 10 గోళ్లు తిరిగి వేయలేమని తెలుసు. కానీ ఆ 10 నిమిషాలు ఎలాగాడతారు? ఎంతో సిన్సియర్గా ఆడుతూ ఉంటారు కదా. కరెక్ట్. ఆ విధంగానే పిశాచి ఆడుతుంది ఇప్పుడు. వానికి బాగా తెలుసు, దేవుణ్ణి జయించలేను, ఆయన నా తల చితక్కొట్టాడు, ఒక పార్ట్ ఓవర్ అయిపోయింది, ఇంకా ఒక పార్టే ఉంది, అయినా సిన్సియర్గా ఆడుతూ ఉన్నాడు. ఇందులో ఎవరు ఏమారుతున్నారో తెలుసా? వాడు ఏమారేవాడు కాదు, బాగా తెలుసు. దేవుడు ఏమారేవాడు కాదని తెలుసు. ఇందులో ఎవరు ఏమారేవారంటే మన వంటి జనులు. వీరు ఏమిటని అడిగితే వీరందరికీ పిశాచని ఒక హైపునిచ్చి, పిశాచిని ఒక హై లెవెల్లో తీసుకెళ్లి నిలబెట్టి, నాకొచ్చి నన్నొచ్చి పిశాచి నొక్కింది, ఇది చేసింది, అది చేసింది అని చెప్తుంటారు. వాక్యం స్పష్టంగా చెప్తుంది, నిజముగా యాకోబుల మంత్రము లేదు, ఇశ్రాయేలులో శకునము లేదు, ఏది మిమ్మల్ని చేయదు. మరి క్రొత్త నిబంధన ఇంకా కూడా కొంతమంది ప్రార్థన చేసి మరీ కరెక్ట్ చెప్తారు. ప్రార్థన చేసి కరెక్ట్గా చెప్పడం, తర్వాత కూర్చుని పిశాచితో మాట్లాడుతూ ఉంటారు. గంటల తరబడి, రోజుల తరబడి అలా కూర్చుని మాట్లాడుతూ పిశాచితో. మరి వీరు ఈ పిశాచికిచ్చే హైపు దేవునికి ఈక్వల్గా తెస్తారు. పిశాచి గురించి వాక్యము యుగ సంబంధమైన దేవత. మన దేవుడు సర్వశక్తిమంతుడు, సర్వలోకమునకు అధిపతి. అంటే మరి దీనికి ఏది కూడా కంపారిజనే లేదు. కంపారిజన్ ఎలాగన్నా మీరు చూడండి, ఒక ప్రధానికి కౌన్సిలర్కి ఎలాగ కంపేర్ చేయగలం? ఒక ప్రధాని మరో దేశ ప్రధానితోనే కంపేర్ చేయగలం. అలా కాకపోయినా ఒక ప్రధానికి మరో ప్రధాని అభ్యర్థిగా నుంచునేవానితో కంపేర్ చేయాలి గాని, అవునా? అవును. ఆయన్ని మీరు ఎలాగ ఈ కౌన్సిలర్తో కంపేర్ చేయగలరు? దగ్గరకే అసలు చేరలేదు. పోల్చలేం కదా. ఇంత వ్యత్యాసం ఉన్నప్పటికీ ప్రజలకు అర్థం కాకపోతే పిశాచికి ఒక హైప్ ఇచ్చి దేవుని గురించి మాట్లాడటం కంటే పిశాచి గురించి మాట్లాడటం ఇంకా అధికం. పిశాచి ఈ విధంగా ఆ విధంగా చేస్తుంది. ఇప్పుడు ఇదంతా వదిలి మీరు ఇప్పుడు అధికారం గురించి చెప్పారు కదా, పిశాచికి అధికారం ఉందని. ఇది ఒక టీం ఎలా తీసుకుంటుందంటే, మన అధికారం పిశాచి దగ్గర ఉంది, మనం పిశాచి నుండి మరలా తీసుకోవాలి. వాక్యం చెప్తుంది, సిలువలో వాటన్నిటినీ జయించాడు. ఇక కడపట నశింపజేయబడు శత్రువు మరణం. యేసు మరణాన్ని జయించాడు. ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? ఇప్పుడొక టీము చర్చిలో కూర్చుని, పిశాచి మన అధికారాన్ని పెట్టుకున్నాడు, పిశాచిని అడగండి, నా అధికారాన్ని తిరిగి ఇవ్వమని అడగండి అని ఒక టీం చర్చిలో, పిశాచి నా అధికారాన్ని తిరిగి ఇవ్వు, నా అధికారాన్ని తిరిగి ఇవ్వు, వీరు ఎవరితో ప్రార్థన చేస్తున్నారు? సంబంధం లేకుండా ఉంది. సంబంధం లేకుండా. ఇదే వీరు ఈరోజు పిశాచికిచ్చే హైప్. దేవునికి ఈక్వల్గా మీరు బైబిల్లో పిశాచినే తీసుకోండి. ఇప్పుడు పిశాచి ఏం చేస్తున్నాడంటే యోబును శోధించాలి.
శోధించేప్పుడు నేరుగా వెళ్ళి యోబును ముట్టలేదు చూడండి. అతనొస్తున్నాడు దేవుణ్ణి చూడటానికి. అవును. వచ్చి ఎక్కడ నుంచుంటున్నాడు? నుంచునే స్థలం ఉంది చూడండి. అవును. ఇప్పుడు ఉదాహరణకు మన ఆఫీసే ఉంది కదండి. క్రొత్తగా వచ్చే వ్యక్తికి, తర్వాత ఆఫీసులో పనిచేసేవానికి, మీతో ఉండే పిఏకి, మీ యొక్క ఫ్యామిలీలో ఉండేవారికి వారు ఆఫీసులో వచ్చి నిలుచునే స్థలం అనేది ఒకటుంటది. కరెక్ట్. అవునా? క్రొత్తగా వచ్చిన వ్యక్తి రిసెప్షన్లోనే ఉంటాడు. ఇక పనిచేసేవారు ఆఫీసులో వారి వారి రూంలో వారు ఉంటారు. ఇక మీ పిఏ మీ క్యాబిన్ వరకు రావచ్చు. అయితే మీ అబ్బాయి వస్తే మీ ఆఫీసులో మీ ఒడిలోకి కూడా వచ్చి కూర్చోగలడు. కాబట్టి ఆ స్టాండర్డ్ వారెక్కడున్నారన్నది ముఖ్యం. పిశాచ్ ఎక్కడి నుంచుంటున్నాడో చూడండి. యోబుని అడిగేప్పుడు నేరుగా వాక్యం చెప్తోంది, అతను దేవుని పుత్రుల మధ్య వచ్చి నుంచున్నాడు. రెండవది, మీరు కోర్టులో జడ్జిని చూస్తే జడ్జి చెప్పకుండా అక్కడ ఎవరు కూడా మాట్లాడకూడదు. అవును. అది ఒక ఆర్గ్యుమెంట్ ప్రోటోకాల్. కానివ్వండి, ప్రోటోకాల్ అదే. అదే ప్రోటోకాల్. ప్రొసీడ్ అన్నప్పుడే మాట్లాడాలి. అంతకుముందు జడ్జి వచ్చిన తర్వాత వచ్చేసారా మనం అలా చెప్పితే జడ్జి చెప్తాడు, నేనింకా స్టార్ట్ చేయలేదు, నేను చెప్తా. అదే ప్రోటోకాల్. కరెక్ట్. బ్రిటిష్ క్వీన్ గురించి చెప్తారు. క్వీన్ చెయ్యి ఇవ్వకుండా మీరు చెయ్యి ఇవ్వకూడదని చెప్తారు. మీరు వెళ్ళి టక్కని చెయ్యి ఇవ్వకూడదు. దానికొక ప్రోటోకాల్, ఒక ప్రొసీజర్. అదేలాగున పిశాచి నిలుచున్నప్పుడు మీరు గమనించండి, పిశాచి దేవునితో మాట్లాడ్డు. దేవా యోబును గూర్చి అని అడగడు. ఈయనడుగుతాడు, ఏ విషయంగా వచ్చావు? తర్వాత అడుగుతాడు, యోబు సంగతి ఆలోచించితివా? ఈయనడిగే ప్రశ్నకి జవాబు చెప్తాడే గాని ఆయనే వెళ్ళి అతనుగా వెళ్లి దేవునితో ఒకరోజు కూడా మాట్లాడ్డు. మాట్లాడలేడు. కుదరదు. ఏ విధంగా మాట్లాడగలడు? ప్రోటోకాల్ లేదు. పరిశుద్ధాత్మ యేసుని అరణ్యములోనికి నడిపిస్తాడు. 40 దినాలు ఫాస్టింగ్ ప్రేయర్ అవుతుంది. ముగిసిన తర్వాత శోధకుడు ఆయన దగ్గరకు వస్తాడు. హెవెన్ చెప్తుంది, ఇవాళంతా వెళ్ళకూడదు, 40 దినాలు బిజీగా ఉన్నాం, ముగించి నీకు అపాయింట్మెంట్ ఇస్తాం, తర్వాత వచ్చి చూడు. ఆయన అరణ్యములోకి వెళ్ళేప్పుడే పిశాచి చూచి వచ్చి ఉండొచ్చు గదా, ఏంటి ఇటువైపు వచ్చారని. అలా వచ్చాడా చూడండి. సరే, బైబిల్లో ఎక్కడన్నా చూడండి యేసయ్య ఒక గ్రామంలోకి వెళ్తున్నాడు. ఎప్పుడన్నా యేసు నేరుగా వెళ్ళి యేసు నామములు బంధిస్తున్నా, నా నామమున వెలగొడతానన్నాడా? ఈయన వెళ్తాడు, అదొచ్చి అడుగుద్ది. ఏమని అడుగుద్ది? దేవుని కుమారుడా, కాలము రాకమునిపై మమ్మను బాధించుటకొచ్చితివా? హే, నిన్ను చూడటానికి రాలేదు, నీ వేరే పని మీదొచ్చా. వెంటనే దయచేసి మమ్మల్ని పందుల్లోకి పంపించండి. పిశాచికి దేవునికి మధ్య కాన్వర్జేషన్ని మనం బాగా గమనిస్తేనే అతను ఆయన పనివారి మధ్యలోనే త్రోయబడిన పనివాడు. మీ దగ్గర ఒక లెవెల్ని బట్టి లెవెల్. ఇప్పుడు మీ దగ్గర ఒకరు పనిచేస్తున్నారు, సిన్సియర్గా పనిచేసే ఒకరు ఉన్నారు. ఒకరోజు మిమ్మల్ని ఏమార్చి మీ దగ్గర నుండి వెళ్ళిపోయినవాడు ఒకడున్నాడు. ఇప్పుడు అతనొచ్చి నుంచుంటాడు. ఈ సిన్సియర్గా పనిచేసేవానితోనూ అతనితో మాట్లాడే డిఫరెన్స్ ఉంది కదా. ఖచ్చితంగా ఉంటుంది. నా టోనే మారుతుంది. ఆ టోన్లోనే ఇతనితో యేసు మాట్లాడుతున్నాడు. ఏ విషయంగా వచ్చావు నువ్వు అని అడుగుతున్నాడు. ఈ పిశాచి కొరకు మన వాడిచ్చే హైప్ ఉంది చూడండి. అయితే విరోధిని హెచ్చరించినట్లు వాడిని పైకి చూపిస్తుంటాం. సరే, ఇది వచ్చి మన యేసుకు మాత్రమేనా అని అడిగితే, యేసును అంగీకరించిన దేవుని బిడ్డలకు ఈ అధికారం ఉంది. ఇప్పుడు అపోస్తలులు వెళ్తున్నారు. వారు వెళుతున్నప్పుడు వీరు ఎక్కడైనా కూడా ఒక్కో ఊర్లోకెళ్తున్నప్పుడు ఈ ఊరి గవినీలో నిల్చుని ఈ పిశాచిని బంధిస్తున్నా, ఆ పిశాచిని బంధిస్తామన్నారా? లేదు. సరే, వెళ్ళేప్పుడు ఎక్కడైనా ఈ ఊర్లో ఉన్న ప్రత్యేకమైన పిశాచి ఎవరు, ఈ ఊర్లో ఉన్న ప్రత్యేకమైన పిశాచి ఎవరు అని అడిగారా? అడగల. వీరిపాటికి వెళ్తారు. అక్కడ దయ్యం పట్టినవాడు పరిగెత్తుకొస్తున్నాడు. పరిగెత్తుకొచ్చి ఇతను చెప్తున్నాడు, యేసునామములో పొమ్మంటున్నాడు. అంటే వీరొచ్చి పిశాచిని ఏమాత్రమును ఏం చేయలా, లెక్కించలా. అథారిటీ ఎవరి వద్ద ఉన్నదన్న విషయం అర్థం చేసుకుంటేనే ఒక ఎఫెక్ట్. మరి మీరొచ్చి ఒక పెద్ద దానికి మీరు కాన్ఫరెన్స్కి వెళ్తున్నారు. అక్కడ మీ చేతిలో ఒక ఐడి కార్డు ఉందంటే, మీ దగ్గర వీసా ఉంటే, ప్రాపర్ పేపర్స్ ఉంటే, యూ నెవర్ స్కేర్. అవునా? దీని గురించి భయపడరు మీరు. నేరుగా వెళ్ళి ధైర్యంగా అక్కడిచ్చే టోనే వేరుగా ఉంటది. అది వెళ్లేవారితో మీరు అతుక్కుని వెళుతున్నారనుకోండి, ఏంట్రా లోపల చేరుస్తారా లేదా అని అలా వెళ్ళి లోపలికొచ్చి చెప్తాడు, అమ్మయ్యా నన్ను వదులుతారో లేదో అనుకున్నారు. ఎందుకు? నా దగ్గర ఏమీ లేదు, ప్రాపర్ ఛానల్ లేదు. ఇతను ప్రాపర్ ఛానల్లో లేనివాడు. ఈరోజు మనవారు ప్రాపర్ ఛానల్లో లేనివారిగానే ఫోకస్ చేస్తారు. పిశాచిని చూస్తే భయం, అదొచ్చండి అందులో వేరే పలానా డే అని చెప్పుకుంటారు. ఈ డే రోజున అది ఎంతో భయంకరంగా ఆక్రోషంగా ఉంటుంది. తర్వాత ఆ డే వరకు కూడా అది సాఫ్ట్గా ఉంటుంది. కానీ పిశాచి ఏంటి? మన పంచాయతీ చేసే గ్రామ పెద్ద ఆయన కొంత కోపంగా ఉన్నాడు, అతను సాఫ్ట్గా ఉన్నాడు. అతను త్రోయబడిన పిశాచి, తల చితక్కొట్టబడిన పిశాచి, ఓడించబడిన పిశాచి, నరకానికి వెళ్తానని బాగా తెలిసిన పిశాచి. అతనే చెప్తున్నాడు, తనకు కొంచెము కాలము మాత్రమే ఉందని తెలిసి అదియూ అతను ఎవరిని మింగుదునా అని వెదకుచూ తిరుగుచూ ఉన్నాడను. ఎవరిని మింగుదునా అని తిరుగుతున్నప్పుడు మనం మోసపోకుండా ఉండాలి. అలాగే వాక్యం చెప్తూ ఉంది. ఈరోజు ఆ పిశాచికి ఒక పెద్ద హైపునిచ్చి అందులో వారు చేసేటువంటి విన్యాసాలున్నాయి చూడండి.
వీరే ఈరోజు ప్రజల్ని భయపెడుతున్నారు. అంటే ఆ డీజీస్ అంకుల్ చక్కగా ఒక మాట చెప్తారు. ఏం చెప్తారంటే, సాతాను ఉన్నాడని చెప్పడానికి సేవకుడు అవసరం లేదు. ఉమ్. పిశాచిని తరిమి కొట్టడానికి సేవకుడు కావాలి. ఉమ్. ఈరోజు అనేకమంది ఈ భయాన్ని ఉంది, ఇక్కడుంది, అక్కడుందని చెప్తూ నైట్ మీ ఇంటికి 12 గంటలకు వస్తుంది. అది వాచి కట్టుకున్న పిశాచా? నైట్ 12కే వస్తానని మొండికేస్తుందా? వానికి రాత్రి లేదు, పగలు లేదు. రాత్రింబగలు సహోదరుల మీద నేరం మోపువాడు. ఇందులో ఒక ప్రాబ్లం ఒకటుంది, అది వీరికి చెప్పాలి. ఇలాగున్నారని చెప్పి. యేసుక్రీస్తు తండ్రి దగ్గర సన్నిహితంగా ఉన్నందువల్ల ఆయన పడదరోసిన పనివాని మీద భయపడాల్సిన పనిలేదు. క్లియర్గా ఉన్నాడు. అపోస్తలులు దేవునితో సన్నిహితంగా ఉన్నందువల్ల ఆయన విరోధుల గురించి ఏం చేయలా, చింతపడలేదు, విచారించలా. ఇప్పుడు సౌలుకి దావీదికి ఏం డిఫరెన్స్? గొలియాతును వారు ఎదుర్కొంటున్నారు. సౌలుకి దావీదికి ఒకే ఒక స్టేట్మెంటే డిఫరెన్స్. సౌలు చెప్తున్నాడు, అతను బాల్యము నుండి యుద్ధపురుషుడుగా ఉన్నాడు, అతని ముందు మనం నుంచోలేం. ఈయన చెప్తున్నాడు, అతనిలో ఉన్నవానికంటే నా దేవుడు గొప్పవాడు. కరెక్ట్. అంతే. అతను ఇశ్రాయేలు దేవుని నామాన్ని నిందిస్తున్నాడు. అతను పిశాచిని చూస్తున్నాడు. దావీదు దేవుణ్ణి చూస్తున్నాడు. మీరు దేవునితో చూసేవారిగా ఉంటే పిశాచిని గూర్చి భయపడవలసిన అవసరమే లేదు. మరి జాషువా, కాలెబుకు ఇతరులకు ఒక డిఫరెంట్. అదే డిఫరెన్స్. వీరు దేవుణ్ణి చూశారు, వారందరూ అక్కడ రాక్షసుల వలె ఉన్న మనుషులను చూస్తూ ఉన్నారు. ఈరోజు వీరు పిశాచినే చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక క్రొత్తగా ట్రెండ్ వచ్చింది. గ్రీకు దేశములో ఉన్నది, అసిరియా దేశములో ఉన్నటువంటిది, రోమలో ఉన్నటువంటి పిశాచులన్నిటినీ ఏం చేశారు? వీరే అక్కడున్న ధూళిని తట్టి లేపి, దాని పేరు చెప్పి, దాన్ని కడుతూ, మేమది బంధిస్తాం, ఇది బంధిస్తాం. మీరు ఏది బంధించక్కర్లా. మీరు చెప్పవలసింది ఒకే ఒక పేరు, యేసే. అందులోనే ముగిశాయండి. ఆకాశము క్రింద భూమి ఎందంతటా ఆయన నామం కంటే మరి ఏ నామము లేదు. ఆయన నామమునకు ముందుగా సకలమును వంగును, సకల మోకాళ్ళును వంగును. అంతే. ఆయన నామమునకు ముందు ఏది నిలబడలేదంటే, ఇవెందుకు ఒక్కొక్కటిగా చెప్తూ ఇదుంటదా అదుంటదా అని ఎందుకు అడగాలి? అవునా? కరెక్ట్. ఇప్పుడు మీకొక మెనుకార్డులో చెప్పారు బఫే సిస్టమ్. ఇక్కడున్నవన్నీ కూడా మీరు తినచ్చని చెప్పబడ్డాయి. దాని తర్వాత వచ్చి, ఏంటండి నేను ఈ జ్యూస్ తాగచ్చా? కొంతసేపు అయిన తర్వాత వచ్చి, ఏమండి నేను ఈ పెరుగన్నం కాస్త తినచ్చా? అడిగితే అతను, సార్ ఇక్కడున్నవన్నీ కూడా మీరు తినచ్చు. ఇవన్నీ ఎందుకు వేరువేరుగా అడుగుతున్నారు? అదేవిధంగా యేసుకు ముందు ఏ పిశాచి కూడా నిలవలేదు. ఏ పిశాచి, ఏదేనులోకి వచ్చిన పిశాచికే పని ముగిసిపోయింది. అప్పుడు ఎందుకు ఈరోజు కూర్చుని మధ్యలో వచ్చిన అది కూడా పేరే, ఆ పిశాచికైన పేరే అది. దానికి వేరొకటుంది కాన్సెప్ట్. ఈరోజు చివరికి ప్రజల్ని భయపెట్టి ఇలా చేసే పిశాచిని పెట్టుకుని మన విశ్వాసులకు ఈ ప్రోగ్రాం ద్వారా చాలా యూస్ఫుల్ ప్రోగ్రాం అనుకుంటున్నాను. దీని ద్వారా ప్రజలకు ఒకటి చెప్పాలి. సాతాన్ని చూసి భయపడవద్దండి. వాని తల నలగొట్టబడింది, పడవేయబడినవాడు, దేవుడు వాణ్ణి గెలిచాడు. ఇప్పుడు అది మాత్రమే కాకుండా మన చేతిలో ఆ అధికారమంతా ఇచ్చాడు. అథారిటీ ఈజ్ గివెన్ టు us. మీరు ధైర్యంగా వెళ్ళాలి. చీకటి చూస్తే భయం. క్రైస్తవులే ఇంటి వాకిట చూస్తే ఒక మంటను పెట్టుంటారు. ఏంటి రీజన్ అని అడిగితే, అలా పెట్టడం అనేది సరా కాదన్న కాన్సెప్ట్ కాదు, ఎందుకు పెట్టారన్నదే కాన్సెప్ట్. కొందరిని చూడండి, ఆ దిండు క్రింద బైబిల్ పెట్టి ఉంటారు. ఏమిటి రీజన్? మీరు నాకు బైబిల్ అంటే చాలా ఇష్టం, నా తలలో అలాగే ఎక్కమంటే ఓకే. ఎందుకని అడగండి. అప్పుడే పిశాచి రాదు. ఇప్పుడు మీకు పిశాచి అనేది ఉందని దేన్ని బట్టి కనిపెట్టారు? అవునా? కొందరు పిశాచి ఉందని బైబిల్ చూపిస్తూ, ఏంటంటే పిశాచి అక్కడ ఉందని బైబిల్ చూపిస్తారట. బైబిల్ చేతిలో ఉంటే ప్రయోజనం కాదు, హృదయంలో ఉండాల. దిస్ ఈస్ ద ప్రింటెడ్ వర్షన్. యు ఆర్ ద లివింగ్ బైబిల్. ఈ దేవుడు మీలో ఉంటే దేనిని చూసి కూడా భయపడాల్సిన అవసరం లేదు. లేదు. చీకట్లోకి వెళ్లరు. తర్వాత ఆ ప్రక్క వెళితే ఒక సమాధి తోట ఉంది, ఆ ప్రక్క అసలు వెళ్ళను. ఇప్పుడు చూసినట్లయితే వీరు వెళ్లరు. ఎవరు? బిలీవర్స్. వీరు వెళ్లరు. కాని శ్మశాన వాటికలో కాల్చేవాడు అక్కడే కూర్చునుంటాడు. ఇప్పుడు ఎవరికంటే ఎవరు ధైర్యశాలిగా ఉన్నారు? అతడే ధైర్యశాలి. ఈరోజు ఇదే పిశాచికిచ్చేటువంటి ఒక హైప్. సో మొదటిగా ఒకటి అర్థం చేసుకోవాలి, వీఆర్ కాంకరర్స్. మనం విజయం పొందినవారు. మోర్ దెన్ కాంకరర్స్. జయం పొందినవారము. దేనిని గూర్చి కూడా భయపడకండి. భయం ఒక పాపం. భయపడకూడదు. భయం ఒక పాపం. మీరు ధైర్యంగా ఉండండి, దేవుడు మన పక్షముగా ఉన్నాడు. చాలా విషయాలు చూసాం. ఒక ఫౌండేషన్ ఆస్పెక్ట్గా చాలా విషయాలు చూసాం. ఎందుకంటే రెవల్యూషన్ చాప్టర్ 20లోనికి ఇంకా మనం వెళ్ళలేదు. బట్ రెవల్యూషన్ చాప్టర్ 20లో అర్థం చేసుకున్నప్పుడు మనం చూస్తున్నాం. కన్క్లూషన్గా మరి రెవల్యూషన్ చాప్టర్ 20కి మరో కార్యక్రమంలో మనం నమోదు చేయబోతున్నాం. ఆ రెవల్యూషన్ చాప్టర్ 20కి రెడీ అయ్యేవారు
మనం ఎలా సిద్ధపరచాలి, ఎలాంటి అండర్స్టాండింగ్లో, ఎందుకంటే లోతుగా వెళుతుంటే గమనిస్తే అపవాది బంధించబడుతున్నాడు. మరో కార్యక్రమంలో చూడబోతున్నాం. సో ఈ విషయంలో ఎలా ముగించాలనుకుంటున్నారు? ఇప్పుడు మీరు చాప్టర్ 20ని చూడక ముందుగా ఇప్పుడు చూసినంతవరకు ఓవరాల్గా ఒకటి చెప్పాలంటే, మొదట చెప్పిందే పిశాచికి భయపడాల్సిన అవసరం లేదు, కానీ మీరు స్ట్రాంగ్గా ఉండాలి, అది ప్రాముఖ్యం. ప్రేయర్ లైఫ్ కానివ్వండి, మీరిప్పుడు బైబిల్ చదవడం కానివ్వండి, స్పిరిచువల్ మీ స్టాండర్డ్. స్పిరిచువల్ స్టాండర్డ్ కరెక్ట్గా ఉండాలి. మీ స్పిరిచువల్ స్టాండర్డ్ కరెక్ట్గా లేకుండా మనమేం చేయలేం, హ్యాండిల్ హ్యాండిల్ చేయలేం. చేయలేం. దేవుడి స్పష్టంగా చెప్తున్నాడు, ఇటువంటి దయ్యములు ప్రార్థన మరి ఉపవాసము తప్ప వేరే విధంగా పోదని చెప్తున్నాడు. ఎందుకంటే ఒక ఇన్సిడెంట్ లో అపవాది నాకు ఆయన తెలుసు ఈయన తెలుసు నీవెవరని ప్రశ్నించాడు. దాని గురించినటువంటి విషయం చెప్పుకోవాలంటే ఇంకా ఎంతో పెద్ద టాపిక్ వెళ్తూనే ఉంటది. అప్పుడు పిశాచికొచ్చి ఒక ఈ సరి అయినటువంటి వారు ఎవరు ఎవరు సరికాదనేది బాగా తెలుసు. తెలుసు. ఒక దేవునిలో స్ట్రాంగ్గా ఉండేటువంటి భక్తుడు సాతాన్ని తరమడంలో ఆయన ప్లేస్ని రీప్లేస్ చేయడానికి దక్షిణ భారతంలో ఎవరూ లేరు. ఒక్కాలంలో ఆయన ఇంటి నుండి బయలుదేరుతున్నప్పుడు దాదాపు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఆ గ్రౌండ్లో దయ్యం పట్టిన వారు ఆడుతుంటారు. పిశాచి చెప్పుద్దట, ఆ సో అండ్ సో సేవకుడు బయలుదేరాడు, మ్మ్. నేనెళ్తాను, వాడొస్తున్నాడు, ఆ సేవకుడు వస్తున్నాడు, నేనెళ్తా. అలాగంతా పిశాచులకు తెలుసు. మనమంతా సాతాన్ని ఏమర్చలేం. మ్మ్. నువ్వు నాకు తెలుసు, పౌలు తెలుసు, పౌలు చెప్పే యేసును ఎరుగుదును, మ్మ్. నువ్వు ఎవరని చెప్పి తరిమి వేస్తుంది. అందువల్ల మీరు ఎంతగా స్పిరిచువల్ స్ట్రాంగ్గా ఉంటారో అంతకంతకు ఎటువంటి సాతాను సరి దాని రాజ్యమైన గాని మీరు జయించగలరు. సో ఒక ప్రక్క మీరు స్ట్రాంగ్ అవ్వండి, మీ సిబ్బందిని కూడా స్ట్రాంగ్ చేయండి. ఇంకొకటి విరోధి గుంపు ఎంతో వీక్, అది మాత్రం మనసులో బిగించుకోండి. దేవుడు మన పక్షముగా జయంను అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. చాలా సంతోషం బ్రదర్ జగన్. ఐ థింక్ ఫౌండేషన్ ఆస్పెక్ట్ లో మనం చాలా మాట్లాడాం. ఇది అర్థమైతేనే మనం నెక్స్ట్ రెవల్యూషన్ చాప్టర్ 20లోకి వెళ్ళడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఈ కార్యక్రమానికి మీరొచ్చి ఎక్స్ప్లెయిన్ చేసినందుకు చాలా వందనాలు. మనం మళ్ళీ తర్వాతి కార్యక్రమంలో కన్క్లూడింగ్ ఎపిసోడ్ ఆఫ్ రెవల్యూషన్ 20ని మొదలు పెడదాం. వందనాలు, నమస్కారం.